హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దామండి. ఇది ఇంట్లో మనకు దోశ పిండి అవైలబుల్ లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకునే దోశ అండి. కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎటువంటి చట్నీ లేకుండా కూడా ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చండి, అంత బాగుంటాయి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలండి. దీని సూజీ అని కూడా అంటారు. ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసిన కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 1 ఉల్లిపాయను ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకుంటూ పిండిని బాగా కలపాలండి. ఇది అంతా కలిసేలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో నీళ్ళు వేసుకుంటూ పిండిని కాస్త పలుచగా చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు నాననివ్వాలండి. అలా నానబెట్టడం వలన దోశలు చక్కగా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మరి ఇంత గట్టిగా ఉంటే దోశలు వేయడానికి రాదు కాబట్టి మరి కాస్త వాటర్ వేసుకొని పలుచగా చేసుకోవాలి. ఈ విధంగా పలుచగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము దోశలు వేసుకోవడానికి ఇలా ఒక చిన్న గిన్నె తీసుకుంటే బాగుంటుందండి. దాంతో దోశలు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ వేసుకోవడం వలన దోశలు చాలా ఈజీగా వస్తాయి. ఆయిల్ వేసిన తర్వాత మనం దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. లేదంటే పిండి అడుగున పేరుకొని ఉంటుందండి. అప్పుడు ఇలా దోశ వేసేసుకోవాలి. మనం ఈ దోశను రౌండ్గా వేసుకోవడానికి రాదండి. ఇలా వేసిన తర్వాత కాస్త ఆయిల్ వేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పి వేసుకోవాలి. ఇలా రెండు వైపులు బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను. మీరు దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఇలా కలుపుకోవాలి. లేదంటే పిండి అడుగున పేరుకొని ఉంటుందండి. కాబట్టి పిండిని ఖచ్చితంగా ఇలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మీకు దోశ ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా వేసుకోవచ్చు. ఇలా వేసి ఆయిల్ వేసుకొని రెండు వైపులు బాగా కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి. ఇదే విధంగా మిగిలిన పిండితో ఎన్ని దోశలు అయితే అన్ని వేసుకోవచ్చు. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్ టైంగా కూడా చేసేసుకోవచ్చు అండి. చూడండి, దోశ ఎంత చక్కగా ఉందో. దీనికి ఎటువంటి చట్నీ లేకుండా కూడా తినేసేయచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.